బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతం ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఒరిస్సా కానుకొని ఉన్నటువంటి అక్కడ గోపాల్పూర్, పరాదీప్ ఈ ప్రాంతాల మధ్య తీవ్ర వాయుగుండంగా ఏర్పడిందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విజయనగరంలో పట్టణంతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ వర్షాలు చాలా ప్రభావం చూపుతాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పడం, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అనడం, అలాగే అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు అని, ఎవరు కూడా ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఇప్పటికి కూడా ప్రజలు కూడా తమ ఏదైతే దసరా కావటం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు వెళ్ళడం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ వర్షాలకు ప్రజలు చాలా వరకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ఎగువ కురుస్తున్న వర్షాలు, అలాగే ఇక్కడ పడుతున్న వర్షాలకు పలు వాగులు, వంకలు పొంగు పొరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పోచపాటి రేగ మండలం, భోగాపురం మండలం తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఆ ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అక్కడ టామ్లు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కురుస్తున్న వర్షాలు, అలాగే ఇంతకు ముందు కూడా ఎండలు, వర్షాలు ఒకసారి ఇదవడంతో ప్రజల తాలూకు ఆరోగ్యాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో బయటికి రాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు వృద్ధులు, చంటి పిల్లలు కూడా ఎవరు కూడా బయటకు రాకుండా తగిన ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి స్థాయిలో అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.